morning all of you. So last class lo Human Genome Project introduction chapter. So Human Genome Project began in October 1990. Human Genome Project completed in 2003. So actually the 13 years project. So technology అనేది డెవలప్ అవడం వల్ల 13 years కంటే ముందే ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయింది. ఓకేనా? సో దిస్ ప్రాజెక్ట్ వాజ్ కోఆర్డినేటెడ్ బై US Department of Energy, US Institute of Healthcare, Wellcome Trust, Britain, and additional contributions came from Germany, Japan, France, and China. What is genome? So genome is the genetic makeup of an individual. The human genome consists of 46 chromosomes. And the human genome composed of 46 chromosomes. So each chromosome contains hundreds of genes. Okay. Next one, chromatin. Chromatin occurs in two forms: euchromatin, heterochromatin. Next, the entire DNA in nucleus does not code for proteins. So some DNA codes for protein synthesis, some DNA regulates functions of other genes, some DNA non-functional DNA called junk DNA. Okay. Next, what is nucleosome? Two loops of DNA and octamer of 8 histone proteins is called nucleosome. Next, non-human genome project animals. వాటిని కూడా యూజ్ చేసి DNA సీక్వెన్స్ని ప్రిపేర్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటవి? మైక్రోబ్స్, బ్యాక్టీరియా అండ్ ఈస్ట్, ప్లాంట్స్, రైస్, Arabidopsis, Drosophila, animals like Drosophila and Caenorhabditis, free living nematodes. So I have also been DNA sequence. So వాటిని కూడా యూజ్ చేసి DNA సీక్వెన్స్ని ప్రిపేర్ చేయొచ్చు. నెక్స్ట్ మెథడాలజీస్. This method includes two approaches. Expressed sequence tagging, EST, and annotated sequence tagging, AST. Methodologies. This method involves two approaches: expressed sequence tagging, annotated sequence tagging. So first of all, expressed sequence tagging and ఏంటంటే చూడండి, sequence of DNA which is expressed as mRNA, ఇది DNA సీక్వెన్స్ అనుకుంటే, సో సీక్వెన్స్ ఆఫ్ DNA which is expressed as mRNA. సో ఈ DNA సీక్వెన్స్ అనేది mRNA గా ఎక్స్ప్రెస్ అవడాన్ని ఏమంటాం? ఎక్స్ప్రెస్డ్ సీక్వెన్స్డ్ ట్యాగింగ్ అని చెప్తాం. సో ఎక్స్ప్రెస్డ్ సీక్వెన్స్ ట్యాగింగ్ consists of
షార్ట్ న్యూక్లియోటైడ్స్ ఏంటవి షార్ట్ న్యూక్లియోటైడ్స్ అంటే ఎన్ని ఉంటాయంటే 200 నుంచి 300 న్యూక్లియోటైడ్స్ ఉంటాయి ఇలా చెప్పాము మనం. సో 3 బిలియన్ న్యూక్లియోటైడ్ బేస్ పేర్స్ అని. సో బేస్ పేర్స్ అంటే ఏంటి అడినైన్ గ్వానైన్ సైటోసిన్ థైమిన్. సో 99.9% అందరిలో కూడా సేమే ఉంటాయి. బట్ దేంతో వేరియేషన్స్ ఉంటాయంటే ట్యాండమ్ రిపీట్స్లో వేరియేషన్స్ ఉంటాయని చెప్పారు. సో ఇక్కడ ఎక్స్ప్రెస్ సీక్వెన్స్ ట్యాగ్ అంటే ఏంటి సీక్వెన్స్ ఆఫ్ డిఎన్ఏ విచ్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎంఆర్ఎన్ఏ. సో ఎక్స్ప్రెస్ సీక్వెన్స్ ట్యాగ్ కన్సిస్ట్ ఆఫ్ షార్ట్ న్యూక్లియోటైడ్స్ ఎన్ని 200 నుంచి 300 న్యూక్లియోటైడ్స్ ఉంటాయి. నెక్స్ట్ annotated sequence tagging అంటే ఏంటంటే the sequence of entire DNA including coding and non-coding DNA, including coding and non-coding DNA. So non-coding DNA చూడండి ఒకసారి AST అంటే ఏంటి ద సీక్వెన్స్ ఆఫ్ ఎంటైర్ డిఎన్ఏ ఇంక్లూడింగ్ కోడింగ్ అండ్ నాన్ కోడింగ్ డిఎన్ఏ నేను చెప్పాను. సో ద ఎంటైర్ డిఎన్ఏ ఇన్ న్యూక్లియస్ డస్ నాట్ కోడ్ ఫర్ ప్రోటీన్స్ కానీ సో న్యూక్లియస్లో ఉన్న డిఎన్ఏ అంతా కూడా ప్రోటీన్స్ని కోడ్ చేయదు. అంటే అందులో 50% ఏమో అంటే కోడ్ చేస్తే 50% ఏమో కోడ్ చేయవు ఓకేనా. సో ఇక్కడ ఏం చేస్తారంటే కోడింగ్ డిఎన్ఏని నాన్ కోడింగ్ డిఎన్ఏ ఏం చేస్తారు సపరేట్ చేస్తారు. సో సపరేట్ చేసి వాటిని ఏం చేస్తారంటే క్రోమోజోమ్స్తో అసైన్ చేస్తారు ఓకేనా. దీన్ని అనాటెడ్ సీక్వెన్స్ ట్యాగింగ్ అని చెప్తారు అర్థమవుతుందా. సో న్యూక్లియస్లో ఉన్న డిఎన్ఏ మొత్తం ప్రోటీన్స్తో కోడ్ చేయదు. కొంత ఏం చేస్తుంది నాన్ ఫంక్షన్ డిఎన్ఏ ఉంటుంది, కొంతేమో రెగ్యులేటింగ్ ది ఫంక్షన్స్ ఆఫ్ అదర్ జీన్స్ అని చెప్పారు. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఆ కోడింగ్ డిఎన్ఏని నాన్ కోడింగ్ డిఎన్ఏ ఏం చేస్తాం సపరేట్ చేసి ఆ క్రోమోజోమ్స్తో వాటిని ఏం చేస్తారంటే అసైన్ డిఎన్ఏ సీక్వెన్స్ని ప్రిపేర్ చేస్తారు. సో ఇది AST అనాటెడ్ సీక్వెన్స్ ట్యాగింగ్ ఓకేనా. నెక్స్ట్ వాట్ ఈస్ డిఎన్ఏ సీక్వెన్సింగ్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ డిఎన్ఏ సీక్వెన్సింగ్. సో డిఎన్ఏ సీక్వెన్స్ని ఎలా ప్రిపేర్ చేస్తారో చూడండి. నేను చెప్పాను కదా ఈ ప్రాజెక్ట్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే డిఎన్ఏ సీక్వెన్స్ని ప్రిపేర్ చేయడం. సో ఆ డిఎన్ఏ సీక్వెన్స్ని ఎలా ప్రిపేర్ చేస్తారో చూడండి. The human genome composed of 46 chromosomes. 46 chromosomes. So the human genome composed of 46 chromosomes. Each chromosome contains hundreds of genes. Each chromosome contains hundreds of genes. Okay na? So DNA sequence ni ఎలా ప్రిపేర్ చేస్తామో 8 స్టెప్స్ ఉన్నాయి అవి నోట్ చేసుకొని చెప్తాను. తెచ్చుకోలేదని చెప్పు.
చేశారు. ఈ 8 స్టెప్స్ నోట్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను 1 by 1. Preparation of DNA sequence. Preparation of DNA sequence. So DNA sequence ni ఎలా ప్రిపేర్ చేస్తారంటే ఫస్ట్ స్టెప్, this is the cell. This is DNA. Isolation of DNA cell. అంటే సెల్లో ఉన్న డిఎన్ఏని కంప్లీట్గా సపరేట్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ స్టెప్, సో ఆ సపరేట్ అయిన డిఎన్ఏని ఏం చేస్తామంటే ఫ్రాగ్మెంటేషన్. విన్నానా? ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటి? చిన్న చిన్న పీసెస్ చేస్తాం. సో ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ డిఎన్ఏ, fragmentation of DNA by using restriction endonuclease. ఓకేనా? సో సపరేట్ చేసిన డిఎన్ఏ ఏం చేస్తాం? రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఎంజైమ్ యూజ్ చేసి చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ కట్ చేస్తాం. నెక్స్ట్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ లింక్డ్ to vectors like bacterial artificial chromosome and yeast artificial chromosome. And ఏంటంటే introduction of bacterial artificial chromosome in bacteria, yeast artificial chromosome in yeast. సో వీటిలోకి ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత వీటిని ఏం చేస్తామంటే క్లోనింగ్ చేస్తాం. క్లోనింగ్ ఆఫ్ హోస్ట్. సో క్లోనింగ్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని ఏం చేస్తాం? యాంప్లిఫికేషన్ ఆర్ రిప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్. amplification of DNA fragments. వీటిని యాంప్లిఫికేషన్ చేసిన తర్వాత ఏం చేస్తాం? వాటిని డిఎన్ఏ సీక్వెన్స్ ప్రిపేర్ చేస్తాం. డిఎన్ఏ సీక్వెన్సింగ్ developed by Frederick Sanger. So next latest DNA sequencing method. And even longer fragments. Method by using computers.
చేశారు. చూడండి. సో హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ డిఎన్ఏ సీక్వెన్స్. సో ఆ డిఎన్ఏ సీక్వెన్స్ని ఎలా ప్రిపేర్ చేస్తామంటే, ఇది సెల్ అనుకుంటే, సో ఈ సెల్లో ఉన్న డిఎన్ఏని ఏం చేస్తున్నాం మనం సపరేట్ చేస్తాం. ఐసోలేషన్ ఆఫ్ డిఎన్ఏ సెల్ అంటే సెల్లో ఉన్న డిఎన్ఏ మొత్తం ఏం చేస్తున్నాం మనం సపరేట్ చేస్తాం. సో సపరేట్ చేసిన తర్వాత ఆ డిఎన్ఏ ఏం చేస్తున్నాం చిన్న చిన్న ఫ్రాగ్మెంటేషన్ చేస్తాం బై యూజింగ్ రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్. అంటే ఈ ఎంజైమ్ యూజ్ చేసి ఆ డిఎన్ఏ ఏం చేస్తాం చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్గా కట్ చేస్తాం. ఇప్పుడు మనకి డిఎన్ఏ సీక్వెన్స్ అనేది ఫ్రమ్ 5' to 3' ఇలా ఉందనుకోండి. ఇవేంటివి న్యూక్లియేటెడ్ బేసిస్ అడెనైన్, గ్వానైన్, సైటోసిన్, థైమిన్. అడెనైన్, గ్వానైన్, సైటోసిన్, థైమిన్. సో వీటిని ఏం చేస్తామంటే రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్ యూజ్ చేసి చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్గా కట్ చేస్తాం. సో ఆ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ని మళ్ళీ దేంతో లింక్ చేస్తాం వాటిని వెక్టర్స్ లైక్ బిఏసి బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్, ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మ్యుటేషన్ వచ్చిన సెల్ ఉందనుకోండి. సో ఈ మ్యుటేషన్ వచ్చిన లేదా జీన్ ఉందనుకోండి, వీటి ప్లేస్లో ఏం చేయాలి మనం ఫంక్షనల్ జీన్స్ని ఇన్సర్ట్ చేయాలి అంటే కంపల్సరీ ఏం చేస్తాం వెక్టార్స్ యూజ్ చేస్తాం. అర్థమవుతుందా? ఏదైనా ఒక సెల్లో మ్యుటేషన్స్ వచ్చినాయి అంటే సడన్గా వచ్చి చేంజెస్ అంటే మనం ఏం చేస్తాం వాటి ప్లేస్లో ఫంక్షనల్ జీన్స్ని పంపించాలి అంటే కంపల్సరీ ఏం చేస్తాం వెక్టార్స్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఆ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ని ఏం చేస్తున్నాం వెక్టార్స్తో లింక్ చేస్తాం. ఏంటవి బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్, ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్. సో ఇంట్రడక్షన్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ ఇన్ బ్యాక్టీరియా, ఇంట్రడక్షన్ ఆఫ్ ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ ఇన్ ఈస్ట్. సో వాటిని పంపించిన తర్వాత వాటిని ఏం చేస్తామంటే డిఎన్ఏని క్లోనింగ్ చేస్తాం. అంటే ఏంటి ఎక్కువ డిఎన్ఏ కాపీస్ని ప్రొడ్యూస్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక నోట్బుక్ ఉంది. సో వాటిని ఏం చేస్తాం జిరాక్స్ తీసినప్పుడు ఎక్కువ కాపీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇది కూడా అంతే. ఆ డిఎన్ఏ ఏం చేస్తాం మనం క్లోనింగ్ ద్వారా ఎక్కువ కాపీస్గా ప్రొడ్యూస్ చేస్తాం. ఓకేనా? సో వాటిని ఏం చేస్తాం మళ్ళీ రిప్లికేషన్ చేయాలి. సో రిప్లికేషన్ చేసిన తర్వాత ఏం ప్రిపేర్ చేస్తారు డిఎన్ఏ సీక్వెన్స్ని ప్రిపేర్ చేస్తారు. సో ఇక్కడ డెవలప్ చేసింది ఎవరైనా ఫ్రెడరిక్ సాంగర్. ఏంటది ఫ్రెడరిక్ సాంగర్. సో డిఎన్ఏ సీక్వెన్స్ని ప్రిపేర్ చేయాలంటే మన వల్ల అవ్వదు. అందుకే ఇక్కడ ఏం చేస్తారంటే కంప్యూటర్ ద్వారా డెవలప్ చేస్తారు. ఓకేనా? సో లేటెస్ట్ యూజ్ చేసే డిఎన్ఏ సీక్వెన్స్ మెథడ్ ఏంటంటే షార్ట్ గన్ సీక్వెన్సింగ్ మెథడ్. ఏంటది షార్ట్ గన్ సీక్వెన్సింగ్ మెథడ్. ఏంటది షార్ట్ గన్ సీక్వెన్సింగ్ మెథడ్. అంటే ఆ ఫ్రాగ్మెంట్స్ అనేవి ఎంత సైజులో ఉన్నా ఎంత లాంగర్గా ఉన్నా కానీ ఈ షార్ట్ గన్ సీక్వెన్స్ మెథడ్ ఏం చేస్తుంది డిఎన్ఏ సీక్వెన్స్ని ప్రిపేర్ చేస్తుంది బై యూజింగ్ సూపర్ కంప్యూటర్స్. సో మళ్ళీ సార్ చెప్తాం చూడండి, ఇది ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్. ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే డిఎన్ఏ సీక్వెన్స్ని ప్రిపేర్ చేయడం. సో డిఎన్ఏ ప్రిపేర్ చేయాలంటే ఏం చేస్తాం సెల్లో ఉన్న డిఎన్ఏని సపరేట్ చేస్తాం. ఐసోలేషన్ అంటే సపరేషన్. సో ఆ సపరేట్ అయిన డిఎన్ఏ ఏం చేస్తాం మళ్ళీ ఫ్రాగ్మెంటేషన్ చేస్తాం. అంటే చిన్న చిన్న పీసెస్ చేస్తాం బై యూజింగ్ ఎంజైమ్ రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్. ఓకేనా? సో ఆ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ని మళ్ళీ ఏం చేస్తున్నాం మనం వెక్టార్స్తో లింక్ చేస్తాం. బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ ఇంట్రడ్యూస్ ఉంటుంది బ్యాక్టీరియా, ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ ఇంట్రడ్యూస్ ఉంటుంది ఈస్ట్. సో వాటికి పంపించిన తర్వాత ఆ డిఎన్ఏ ఏం చేయాలి మనం ఎక్కువ కాపీస్గా ప్రొడ్యూస్ చేయాలి. దాన్నే క్లోనింగ్ అని చెప్తాం.
ఇక్కడ సో అది చేసిన వాటిని ఏం చేస్తాం మళ్ళీ ఆ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ని యాంప్లికేషన్ ఆర్ రిప్లికేషన్ అని చెప్తాం. సో చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని ఏం చేస్తామంటే డిఎన్ఏ సీక్వెన్స్ని ప్రిపేర్ చేస్తాం. డెవలప్ చేసింది ఎవరైనా ఫ్రెడరిక్ సాంగర్. ఇక్కడ సో లేటెస్ట్గా యూజ్ చేసే మెథడ్ ఏంటంటే షార్ట్ టర్మ్ సీక్వెన్సింగ్ మెథడ్. ఈ మెథడ్ ద్వారా ఆ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ అనేవి ఎంత సైజులో ఉన్నా కానీ ఎంత లాంగర్లో ఉన్నా కానీ దీని ద్వారా ఏం చేయొచ్చు, వాటిని డిఎన్ఏ సీక్వెన్స్ని ప్రిపేర్ చేయొచ్చు. సో డిఎన్ఏ సీక్వెన్స్ని మనం ప్రిపేర్ చేయలేం, బట్ ఏం చేస్తామంటే కంప్యూటర్ ద్వారానే ప్రిపేర్ చేస్తాం. ఓకేనా, నోట్ చేయండి. చేసారా? ఇక్కడ పవర్ సైడ్. నెక్స్ట్ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. Silent features of human genome project. Third, silent features of human genome project. Silent features of human genome project. Silent features of human genome project. The human genome contains the human genome contains 3160.4 million nucleotides in DNA. And the human genome contains 3164.7 million nucleotides. So 99.9% అందరిలో కూడా న్యూక్లియోటైడ్ బేసెస్ ఈక్వల్గానే ఉంటాయి, సేమ్గా ఉంటాయి. బట్ దేంట్లో వేరియేషన్స్ వస్తాయంటే ట్యాండమ్ రిపీట్స్లో వేరియేషన్స్ వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ ద యావరేజ్ జీన్ కన్సిస్ట్ ఆఫ్ 30,000 nucleotide base pairs. సో యావరేజ్ తీసుకుంటే ఎన్ని ఉంటాయి? 30,000 ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, the largest human genome is dystrophin protein gene. అంటే dystrophin protein gene ఐడియా ఉంది? తమ చెప్పండి. So the largest human genome is dystrophin protein gene present on the X chromosome. X-linked recessive genetic disorders. ఏంటన్నవి? కలర్ బ్లైండ్నెస్, హిమోఫిలియా, DMD, Duchenne muscular dystrophy due to the deficiency of dystrophin. ఇక్కడ చెప్పాను. So the largest human gene, dystrophin protein gene present on the X chromosome. So the deficiency వచ్చే డిజార్డర్ ఏంటంటే DMD, Duchenne muscular dystrophy. ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్, the chromosome 1 has highest number of genes. The chromosome 1 has highest number of genes.
objective important one, 2968 genes. So the chromosome 1 has highest number of genes. 2968. Next, the Y chromosome has fewest genes. The Y chromosome has fewest genes, 231. How genes ఉంటాయి? 231 genes ఉంటాయి. ఓకేనా? ఫాలో అవుతున్నారా? మీ ఆబ్జెక్టివ్ ఇంపార్టెంట్, స్టార్ మార్క్ పెట్టండి. సో ద లార్జెస్ట్ హ్యూమన్ జీనోమ్, dystrophin protein gene present on the X chromosome. The chromosome 1 has highest number of genes, 2968. The Y chromosome has fewest genes. 231 genes. Next one. Out of total number of genes, 50% genes are unknown function. 50% genes are unknown function. Out of total number of genes, 50% genes are unknown function. జీన్స్ అనేది చాలా ఉంటాయి. ఆ ఉన్న వాటిలో 50% జీన్స్ యొక్క ఫంక్షన్ అనేది తెలియదు అని. సో అవుట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ జీన్స్, అంటే జీన్స్ అనేది చాలా ఉంటాయి, వాటిలో 50% జీన్స్ యొక్క ఫంక్షన్ అనేది తెలియదు అని. నెక్స్ట్, లెస్ దెన్ 2% of the genes, less than 2% of the genes code for proteins. 2% అంటే తక్కువ జీన్స్ అనేవి ఎంత కోడ్ చేస్తాయి? ప్రోటీన్స్తో కోడ్ చేస్తాయి. సో లెస్ దెన్ 2% of the genes code for proteins. ఓకేనా? Next, repetitive DNA sequence అంటే ఏంటంటే ఇంపార్టెంట్ నెంబర్. సో ఇది DNA sequence from 5' to 3'. ఇవి న్యూక్లియోటైడ్ బేసెస్, అడినైన్, guanine, cytosine, thymine, adenine, guanine, cytosine, thymine, adenine, guanine, cytosine, thymine. So ఇక్కడ ఏమవుతుందో చూడండి. The sequence of DNA repeating again and again, hundreds or 1000 times. Hundreds or 1000 times. Hundreds or 1000 times. So repeated sequence అంటే ఏంటమ్మా చెప్పండి, మౌలిక చెప్పు. రిపీటెడ్ DNA సీక్వెన్స్ అంటే ఏంటి? ఇది DNA సీక్వెన్స్ ఫ్రమ్ 5' to 3'. ఇవి న్యూక్లియోటైడ్ బేసెస్, అడినైన్, guanine, cytosine, thymine. Adenine, guanine, cytosine, thymine. Adenine, guanine, cytosine, thymine. So clearly the sequence of DNA repeated many times. So this sequence ఏమవుతుంది? ఎక్కువ టైమ్స్ రిపీట్ అవుతుంది, అందుకే దాన్ని రిపీటెడ్ DNA సీక్వెన్స్ అని చెప్తాం. సో ఈ రిపీటెడ్ DNA సీక్వెన్స్ ప్రోటీన్స్తో కోడ్ చేయదు. నో కోడ్ ఫర్
proteins, no code for proteins. సో రిపీటెడ్ సీక్వెన్స్ కి ప్రోటీన్ తో కోడ్ చేసే రిలేషన్ ఉండదు. తర్వాత నో ట్రాన్స్క్రిప్షన్ యాజ్ mRNA, నో ట్రాన్స్క్రిప్షన్ యాజ్ mRNA. సో mRNA ఇది ట్రాన్స్క్రిప్షన్ అవ్వదు. నెక్స్ట్ రిపీటెడ్ DNA సీక్వెన్స్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ స్ట్రక్చర్ అండ్ డైనమిక్స్ ఆఫ్ DNA. డైనమిక్స్ మీన్స్ చేంజెస్ ఇన్ ది స్ట్రక్చర్ ఆఫ్ DNA. ఓకేనా? సో రిపీటెడ్ DNA సీక్వెన్స్ అంటే ఇదే సీక్వెన్స్ ఏమవుతుంది, మెనీ టైమ్స్ రిపీట్ అవుతుంది. ఇక్కడ చూడండి, అడెనైన్ గువానైన్ సైటోసిన్ థైమిన్, అడెనైన్ గువానైన్ సైటోసిన్ థైమిన్, అడెనైన్ గువానైన్ సైటోసిన్ థైమిన్. సో ఇదే సీక్వెన్స్ ఎక్కువ టైమ్స్ రిపీట్ అవుతుంది, దాన్ని రిపీటెడ్ DNA సీక్వెన్స్ అని చెప్తుంది. సో ఈ రిపీటెడ్ DNA సీక్వెన్స్కి ప్రోటీన్తో కోడ్ చేసే ఫంక్షన్ ఉండదు. నెక్స్ట్ ఏంటి, నో ట్రాన్స్క్రిప్షన్ యాజ్ mRNA. ఇప్పుడు మనం ట్రాన్స్క్రిప్షన్ జరిగే DNA నుంచి mRNA వస్తుంది, కానీ రిపీటెడ్ సీక్వెన్స్కి అది లేదు, ట్రాన్స్క్రిప్షన్ జరగదు. తర్వాత ఇంకోటి చెప్పాను లాస్ట్ ఏంటది, రిపీటెడ్ DNA సీక్వెన్స్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ స్ట్రక్చర్ అండ్ డైనమిక్స్ ఆఫ్ DNA. Repetitive DNA sequence plays a major role in structure and dynamics of DNA.